కాకినాడ జిల్లాలో యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు రైతులు. పెద్దాపురం మండలం సిరివాడలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య రైతులకు ఒక బస్తా ఇచ్చి మోతుబరులకు అడిగినంత యూరియా పంపిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పెడుతూ ఉన్న వారికే దోచిపెడుతున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కూటమి ప్రభుత్వంలో అధికారులదే ఇష్టారాజ్యంగా మారిందంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన గంటా శ్రీనివాస్ అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక్క బత్త అలాగే ప్రకారం మేము పోయామండి. ఇప్పుడు మేము పిండి లేదని ఉందని పంట నమోదు చేసుకున్న వాళ్ళకి బత్త ఇస్తానందండి మేడం గారు. అదే ప్రకారంగా మేము రాయించుకుని వెళ్ళిపోయామండి. వెనకాల ఆధార్ కార్డు కట్టుకొచ్చి బత్త రాసేసిందండి. రూల్ మరి గైడ్ లైన్స్ చెప్పినప్పుడు మనం పాటించినప్పుడు వాళ్ళు పాటించాలి కదా. గైడ్ లైన్స్ పాటించినప్పుడు వ్యవస్థలన్నీ ఎలాగ ఉంటాయి. మొత్తం ఉద్యోగస్తులంతా ఇదే పరిస్థితి అండి. మేము ఒరిజినల్ టీడీపీ కార్యకర్తనండి, ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు నాకు బత్త ఇచ్చాడు లేదు, ఏం చేస్తాం? ఇక్కడ ఏం జరుగుతుందండి, నోరున్నోడి రాజ్యం. గొప్ప చిత్రం ఏంటంటే అండి, ఎకరం ఉన్నవాడికి 5 ఎకరాలు చేసిన బత్తయ్య, 40 ఎకరాలు ఉందనుకోండి, ఎకరాలు బత్త ఏళ్ళ పంపించేస్తారండి టాటర్ మీద. మొత్తం అధికారులు ఎవ్వడో పని చేస్తలేదు సార్. ఇప్పుడు అడిగాం కదా, ఇప్పుడు అడిగితే గొడవ మనుషులు మేము మళ్ళీ తిరిగి వాళ్ళు మాత్రం పెద్ద ఇలా చెప్తారు. ఏదో ఒక గైడ్ లైన్స్ ఉండదు.